సకల సమస్యల పరిష్కారాలయం శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. దూర ప్రాంతాలలో ఉన్నవారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును. కేరళ, తమిళనాడు, కర్ణాటక పద్ధతుల్లో పూజలు చేసి ఎటువంటి సమస్యలకైనా 100% శాశ్వత పరిష్కార మార్గం చూపబడును. మీ ముఖం, ఫోటో, చెయ్యి, పేరు, వయస్సు వాట్సాప్ చేస్తే ప్రేమ వశీకరణం, స్త్రీ వశీకరణం, పురుష వశీకరణం, శత్రు వశీకరణం, వివాహం మరియు సంతానం ఆలస్యం అవ్వడం, విడాకులు మరియు కోర్టు సమస్యలు, ధనం మరియు బిజినెస్ సమస్యలు, స్త్రీ పురుషులకు ఎటువంటి నిగూఢ సమస్యలకైనా 100% రోజులలోనే పరిష్కారం చూపబడును. వశీకరణ స్పెషలిస్ట్ గురూజీ ఫోన్ నెంబర్ 9347215813. ఛానల్లోకి స్వాగతం. కన్యా రాశి వారి జాతకులు ఏప్రిల్ మాసం 19 శనివారం. మీరు కొంచెం అప్రమత్తంగా ఉండండి. వీరు రహస్యంగా కనిపెడుతున్నారు. ఏ రూపంలో అయినా నష్టం కలిగించొచ్చు. వారు ఎవరు, ఎందుకు చేస్తున్నారు, ఏ విధంగా చేస్తున్నారు, ఎటువంటి అననుకూల పరిస్థితులు ఏర్పడబోతున్నాయి, అననుకూల పరిస్థితులను అనుకూల పరిస్థితులుగా మార్చుకోవాలంటే ఈ రాశి వారు చేయవలసిన పరిహారాలు, పాటించాల్సిన నియమాలు కూడా ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉండొచ్చు. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. అయితే ఈ రాశి జాతకుల యొక్క తత్వం గురించి తెలుసుకోవాలండి. ఈ రాశి జాతకులకు చాలా వరకు కూడాను ఓర్పు, సహనం ఎక్కువగా ఉంటుంది. చేసే ప్రతి పనిలో కూడాను తమదైన ముద్ర వేసుకుని ముందుకు సాగిపోతూ ఉంటారు. ఈ రాశి జాతకులకు ఈ సమయంలో గోచర రీత్యా అనేది అంతగా బాగోలేదని చెప్పొచ్చు. సామాన్యంగా నడుస్తూ ఉన్నదండి. అయినప్పటికీ మీ యొక్క ధైర్యాన్ని ఎక్కడా కోల్పోకూడదు. మీకు ఒక స్త్రీ వల్ల చాలా అంటే చాలా అన్యాయం జరిగే అవకాశం ఉన్నది. ఒక స్త్రీ మిమ్మల్ని చాలా టార్గెట్ చేస్తున్నారు. రహస్యంగా మిమ్మల్ని గమనిస్తున్నారు. రహస్యంగా కూడా మీ గురించి ఎన్నో రకాల విషయాలు తెలుసుకుంటున్నారు. ఈ రాశిలో జన్మించిన వ్యక్తుల పక్కన ఆడ వ్యక్తులు మాత్రం చాలా మంది ఉన్నారు. వీరిని టార్గెట్ చేస్తూనే ఉన్నారు. వీరు జీవితంలో పైకి ఎదగకుండా కూడా ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే వీరు జీవితంలో సంతోషంగా ఉంటే కూడా చూసి ఓర్చుకోలేని వ్యక్తులు వీరి చుట్టూరా ఉన్నారు. కనుక ఈ రాశి వారు ధైర్యం చాలా అవసరం మీకు. ఈ సమయంలో ముఖ్యంగా ఆడవారితో అతి స్నేహం అనేది చాలా వరకు కూడాను అస్సలు మంచిది కాదండి. ఆడవారితో స్నేహం చేయొద్దా, ఆడవారు మగవారితో స్నేహం చేయొద్దా అంటే గనక ప్రతి ఒక్కరూ ఈ సమయంలో ఈ రాశిలో జన్మించిన వారు ఆడవారితో అప్రమత్తతే చాలా అవసరము. వీరికి గోచారం అనుకూలంగా లేదు. ముఖ్యంగా చెప్పుకోవాలంటే పని పరంగా వీరికి కలిసొస్తుంది. కానీ మీకు లైఫ్లో పర్సనల్ విషయాల ప్రకారం కావచ్చు, లేదంటే గనక చిన్న చిన్న సమస్యలు ఎవరితో అయినా పర్సనల్ గా ఉంటే మీ రహస్యాలు ఏమైతే ఉంటాయో వాటిని ఇతరులతో మీ యొక్క స్నేహితులే కదా, సొంత వాళ్లే కదా, రక్త సంబంధీకులే కదా అని చెప్పి పొరపాటున షేర్ చేసుకున్నా మీకు చాలా సమస్యలు తెచ్చిపెడుతుంది. కనుక ఈ యొక్క రాశిలో జన్మించిన వ్యక్తులు ఈ రోజున పొరపాటున కూడా మీ రహస్యాలు సొంత వారితో అస్సలు చెప్పొద్దు. ఎక్కువగా వారితో సమయాన్ని గడిపే ప్రయత్నం కూడా మీకు చాలా ప్రమాదకరము. అలాగే డబ్బుకి అంటే మీ చుట్టూ ఎవరైనా ఉన్నారు అంటే గనక ప్రేమను చూపిస్తూ అంటే ప్రేమగా ఉంటూ నటిస్తూ ఉంటారు. నిజంగా ప్రేమ నటిస్తారు, కానీ వారు మీ పైన రియల్ గా ప్రేమ చూపించరు. మీ దగ్గర డబ్బు ఉంటేనే ఆ వ్యక్తులు మీ చుట్టూరా ఉంటారు అనే విషయం గుర్తు పెట్టుకోండి. డబ్బు మీ దగ్గర లేని సమయంలో వారు మీతో ప్రవర్తించిన ప్రవర్తన కావచ్చు, ఆ డబ్బు ఒక్కసారి మీ దగ్గర లేదు అని చెప్పినా సరే వారి యొక్క నిజ స్వరూపం ఈ రోజు 100% బయటపడుతుంది. కావున ఈ విషయంలో తెలివితేటలతో వ్యవహరించండి. ఎవరితో కూడా అతి స్నేహం ఇక చేయొద్దు. ఈ సమయం గోచర ఫలితాల ప్రకారం మీకు వ్యాపార పరంగా కలిసొస్తుంది, వృత్తి పరంగా కలిసొస్తుంది. డబ్బుని సంపాదించడం పైన దృష్టి పెట్టండి. డబ్బు సంపాదించడానికి మాత్రం ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. ఆకస్మిక ధన లబ్ధి కూడా కనిపిస్తుంది. డబ్బు సంపాదించకుండా సమయాన్ని వృధా చేస్తూ వారితో చిట్చాట్ చేయడము, సరదాగా కబుర్లు చెప్పడం ఇలాంటివి మానుకోండి. మీ యొక్క ఉన్నతి చూసి అస్సలు తట్టుకోలేని ఆ స్త్రీ మీతో కాలక్షేపం చేస్తూ మీ యొక్క అవకాశాలను తుంచివేసే ప్రయత్నం చేస్తుంది. జాగ్రత్త. ఇలా మీ మీద కక్షను కట్టడం జరిగింది. ఆ యొక్క కక్ష అనేది ఎందుకు అంటే
మీ యొక్క ఎదుగుదల చూసండి. అవునండి, అందరూ మిమ్మల్ని మెచ్చుకోవడం చూసి ఓర్చుకోలేని వ్యక్తులు కూడా ఉన్నారు. ఇటువంటి పన్నాగాలు కూడా చేశారని చెప్పుకోవచ్చు. మిమ్మల్ని అనుక్షణం చాలా రహస్యంగా వారు గమనిస్తూనే ఉన్నారు. అంటే మీరు జీవితంలో ఏం చేస్తున్నారు, ఎలా ఎదుగుతున్నారు అని మీతో స్నేహంగా ఉన్నట్లు ఉండి మీరు చేస్తున్న ప్రతి పని కూడా తెలుసుకుంటున్నారు. మీ యొక్క రహస్యాలు కావచ్చు, మీ యొక్క ఆలోచనలు కావచ్చు, మీరు పైకి రావడానికి చేస్తున్న తెలివితేటలతో కూడిన పనుల గురించి కావచ్చు తెలుసుకుంటారు. వచ్చే అవకాశాన్ని మీ చేతి వద్దకు కూడా చేరనివ్వకుండానే వారు మధ్యలోనే ఆపివేసే ప్రయత్నం గట్టిగా చేస్తున్నారు. కావున అప్రమత్తంగా ఉండండి. ఎవ్వరిని గుడ్డిగా నమ్మొద్దు. అనుక్షణం కూడా మిమ్మల్ని వారు గమనిస్తున్నారు అనే విషయాన్ని మీరు ఎరుకగా ఉంచుకోండి. ప్రతి క్షణం మీ యొక్క ఉనికిని వారు టార్గెట్ చేస్తున్నారు. సమాజంలో మిమ్మల్ని బ్యాడ్ చేయాలి అనేటటువంటి ఒక దారుణమైన నిర్ణయంతో కూడా ఉన్నారు, కనిపెడుతున్నారు. కావున మీరు ఇక అప్రమత్తంగా ఉండకపోతే జీవితంలో చాలా నష్టాన్ని చవిచూస్తారు. ధన నష్టం మాత్రమే కాదండి, మానసిక నష్టం కూడా జరుగుతుంది. మిమ్మల్ని వారు ఖచ్చితంగా ఏదో ఒక విషయంలో ఇరికించేసే ప్రయత్నం చేస్తున్నారు. కావున ఈ రోజు నుంచి కొంచెం శ్రద్ధగా ఆలకిస్తే గనక ప్రతి ఒక్కరి మాటలో చెడు మంచి అనేది తెలుసుకోవడం మీకు పెద్ద కష్టమేమీ కాదు. అననుకూలతలు అనుకూలతలుగా మార్చుకోవడానికి ఈ రాశి జాతకులు నిత్యం శివారాధన చేయండి. ప్రతిరోజు కూడాను లక్ష్మీదేవి అమ్మవారి ముందర ఆవు నేతి దీపాన్ని తప్పక వెలిగించండి. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్.